నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డీటెయిల్స్ చూస్తే దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియోకు వెల్లడించారు. త్వరలో చేపట్టబోతున్న జనాభా గణనలో కులగణన అంశాన్ని చేర్చుతామని తెలిపారు. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వే చేయించిందని, ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన సర్వేల్లో పారదర్శకత లేదన్నారు. దేశ భద్రత, పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి అంశాలపై కేంద్ర కేబినెట్లో చర్చించామన్నారు. మరో వారం రోజుల్లో కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు అశ్విని వైష్ణవ్. 246 of the Constitution of India, the subject census is listed at 69 in the Union list in 7th schedule. According to Constitution of India, census is a union subject. Some states have conducted surveys. I'm repeating the word surveys to enumerate castes. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that a social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I'm emphasizing the word transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society. కేంద్ర కేబినెట్ కులగణన నిర్ణయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా కులగణాంకాలు తీసేందుకు ముందుకొచ్చిన కేంద్రానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ విజన్ కు కేంద్రం శిరస్సు వంచిందన్నారు. తెలంగాణలోనే తొలిసారిగా పూర్తిస్థాయి సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించామని ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణనతో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జనగణనలో కులగణన చేయాలనే నిర్ణయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా ఎంత శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చి చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ప్రభుత్వం వీటిని గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి దిక్సూచిగా ఉంది, ఒక రోల్ మోడల్ గా ఉంది. ఈ సందర్భంగా ఓబీసీల తరఫున ఈ యొక్క అంశాన్ని చేతబూని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, తక్షణమే దాన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారితో పాటు మంత్రివర్గ సభ్యులకి, శాసనసభ్యులకి, యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు. 92.78% ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించినట్టు రికార్డులు తెలిపాయి. గురుకులాల్లో 98% ఉత్తీర్ణత నమోదైంది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాస్ కావడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తించి ప్రజా సర్కార్ స్కూళ్లలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యాబోధన చేస్తుందన్నారు సీఎం రేవంత్. బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని, బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది, మీకు అందరికీ తెలుసు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీ విరమణ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కె రామకృష్ణారావును ఆమె స్థానంలో నియమించింది. రామకృష్ణారావు 1991వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన సుదీర్ఘకాలంగా వివిధ కీలక ప్రభుత్వ పదవుల్లో సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యంగా ఆయన గతంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు ఉన్నతమైన అవగాహన, పరిపాలన దక్షత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. శాంతికుమారి పదవీ విరమణ అనంతరం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి కొత్త సారథిగా రామకృష్ణారావు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అనుభవము, సీనియారిటీ దృష్ట్యా రాష్ట్రంలోని పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది. కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కె రామకృష్ణారావుకు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 భక్తులు మృత్యువాత పడ్డారు. మరో 3 తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ఓ గోడ కుప్పకూలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పత్తి దుర్గస్వామి నాయుడు, ఎడ్ల వెంకట్రావు, కుమ్మపట్ల మణికంఠ, ఈశ్వర్గా గుర్తించారు. సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎం నిధి కింద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సైతం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ సర్కార్. దీంతో పాటు కుటుంబాలను ఆదుకోవడానికి బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరినీ కూడా పాపం వాళ్ళిద్దరే కూడా పోషించేవారు. నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈ రోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాం, ఎవరూ తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి భరోసాగా నిల్చోవాలనే ఉద్దేశంతో చాలా మందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళమే. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని క్యూ లైన్స్ దగ్గర ఏర్పాట్ల గురించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్గా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జాతీయ భద్రతా సలహాదారు బోర్డును పునర్వ్యవస్థీకరించింది. అలాగే మాజీ చీఫ్ అలోక్ జోషిని ఆ బోర్డు చైర్మన్ గా నియమించింది. ఈ ఘటన వేళ ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు 6 సభ్యులు ఉన్నారు. భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పిఎం సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మౌంటీ కన్నా, మాజీ ఐపీఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ బి వెంకటేష్ వర్మ సభ్యులుగా ఉన్నారు. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ భేటీలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇండియా ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రకుట్రకు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయా అని నిఘా వర్గాలు బయటపెట్టాయి. దీంతో భారత్ ఎప్పుడు ప్రతీకార చర్యలకు దిగుతోందనే గుబులు దాయాది దేశంలో మొదలైంది. అయినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మాత్రం మానుకోవడం లేదు. తాజాగా పాకిస్తాన్ సమాచార మంత్రి అతోలా థరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ రాబోయే 36 గంటల్లో సైనిక దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ప్రయత్నిస్తోందని తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని పేర్కొన్నారు. అలాగే పెహల్గాం ఘటనలో పాక్ ప్రమేయం ఉందని న్యూఢిల్లీ కల్పిత నిరాధార ఆరోపణలు చేస్తుందని, సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకు ఈ వాదనలు చేస్తోందని ఆరోపించారు. Pakistan open-heartedly offered a credible, transparent, independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. ప్రధానమంత్రి మోడీ రష్యా పర్యటన రద్దయింది. మే నెలలో రష్యాలో నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోడీ వెళ్లడం లేదని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా ఈ వేడుకలు జరుపుతుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో మే 9న భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు. 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి మిత్ర దేశాధినేతలను పుతిన్ ఆహ్వానించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీకి ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇప్పటికే ప్రకటించారు. ఇస్కాన్ కి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగ్యాంగ్లో అరెస్టు చేశారు. అక్టోబర్ 25న లాల్ డింగి మైదానంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగరవేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టుపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒక దశలో అతని తరపున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దాస్ భద్రతపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నిసార్లు న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. ఎట్టకేలకు ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించింది. బంగ్లాదేశ్ సమ్మిళిత సనతాని జాగ్రన్ జోటే అనే సంస్థకు దాస్ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ మైనార్టీల హక్కులు, భద్రత విషయంలో పనిచేస్తుంది. ఆ దేశంలో మైనార్టీల రక్షణకు చట్టాలు తీసుకురావాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సూచీలపై ప్రభావం చూపించాయి. మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు తీవ్ర ఊగిసలాటకు గురై చివరకు స్వల్పంగా నష్టపోయాయి. 80,370 పాయింట్ల వద్ద ఉత్సాహంగానే ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో కాసేపు లాభాల్లో పయనించింది. ఇంట్రాడేలో 80,525.61 గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. మదుపరుల లాభాల స్వీకరణతో ఒత్తిడికి గురైన సూచీ ఒక దశలో 79,879 కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు కాస్త తేరుకుని 46.14 పాయింట్ల స్వల్ప నష్టంతో 80,242.24 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా అత్యల్పంగా 1.75 పాయింట్లు తగ్గి 24,334.20 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.